టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మార్క్స్ ఫలితాల్లో ఐ క్యాన్ ప్రౌడ్లీ సే దట్ ద స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్ అన్ని ప్రోగ్రామ్స్లో ఆదర్శ్ గౌడ్ మన దగ్గర తీసుకున్నాడు. అదేవిధంగా ఫస్ట్ నుంచి నేను చూసినట్లయితే ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ ఆల్వేస్ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ ఆస్క్, సార్ నేను ఇంకా ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం ఇది సరిపోతుందా, ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలా, నాకు సర్వీస్ రావాలి, అలాంటి కన్సిస్టెన్సీ, ఎఫర్ట్, కాన్ఫిడెన్స్ అనేది ఆదర్శ్ గౌడ్లో మనం చూడొచ్చు. ఇట్స్ వెరీ హ్యాపీ మిస్టర్ ఆదర్శ్ టు, ఎందుకంటే మీరు చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు అప్పుడు. సార్ నేను చాలా ట్రావెల్లో ఉన్నాను, ఇంటి నుంచి రాయొచ్చా. సో మీకు మనం స్కోర్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయిన వెంటనే మనకేమనిపించింది? చాలా రోజులు వెయిట్ చేస్తాం కదా దీనికోసం. సార్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ మార్క్స్ సార్, కానీ 462 ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ కొంచెం ఏముందంటే ఇంకా కూడా డన్ బెటర్, ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఉండుంటే. బట్ రైట్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ టైం కదా 460, చాలా మంది 420, 424లోనే అయిపోయింటారు మీ ఫ్రెండ్స్. అవును సార్. వాళ్ళు మెయిన్ డిఫరెన్స్ మీకు ఈ పాటికి అర్థమైంటుంది. మీరు రైటింగ్ ప్రాక్టీస్ వచ్చినా రాకపోయినా వచ్చేసేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు మనకు అర్థమైంటుంది ఏంటంటే మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అన్నారు కదా, మీరు ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు లాస్ట్లో చెప్పి? సార్ నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్లో రాసినప్పుడు మీరు స్లాట్స్ బుక్ చేసుకోమని ఉండే సార్. అప్పుడు నేను వచ్చి అడిగితే నా ప్రెజెంటేషన్ స్టైల్ అన్నీ మీరు చెప్పినారు సార్. డైమెన్షన్స్ ఇంత క్లియర్గా రాయాలి, స్పేస్ ఇంత వాడుకోవాలి, వేస్ట్ చేయొద్దని, అవన్నీ నాకు చాలా హెల్ప్ అయినాయి సార్. అవే డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన సార్, ఎక్కువ ఆలోచించకుండా అవే ఇంప్లిమెంట్ చేసేసిన. ఐ గోట్ వెరీ గుడ్ మార్క్స్ అని అనిపిస్తుంది సార్. అన్ని పేపర్లో చూసుకుంటే మీరు ఎక్కడ ఏ పేపర్లో మరీ డౌన్కి వెళ్ళింది లేదు, అన్ని బెటర్గానే ఉన్నాయి. It gives impression that you have given equal importance to all subjects. Yes sir. So all subjects plus every question sir. Every question sir. ఒక్క క్వశ్చన్కి 12 minutes కన్నా ఎక్కువ ఇవ్వలేదు సార్. వచ్చినా రాకపోయినా I gave only 12 minutes. And within time I completed all. ఏ ఎగ్జామ్కి నాకు 2 minutes ఉండే ఓకే, ఇంకా మంచి రాసిన అనేది లేకుండే సార్. Within 12 minutes I did every question. 3 hours లో 15 questions I did. సో మనం బీసీబీ మల్టీ జోన్ 2లోకి వస్తాము. ఆల్మోస్ట్ 462 కేటగిరీ వైజ్ అయితే మంచి స్కోర్ అని చెప్పొచ్చు. మన ఆ కమ్యూనిటీలో టాప్ 20లో కానీ టాప్ 15లో ఉండే స్కోప్ అయితే ఉంది. ఒకవేళ డిఎస్పి ఛాన్స్ ఒకవేళ మిస్ అయినా మంచి ప్రైమ్ పొజిషన్ అనేది వచ్చే స్కోప్ ఉంది. బట్ మీరు చెప్పిన మాటల్లో మళ్ళీ యూపీఎస్సీకి నేను ప్రిపేర్ అవుతున్నాను అనేసి అన్నారు. ఐ యూజ్ టు రికమెండ్ మెనీ స్టూడెంట్స్, ఈ టెంపో మనం కంటిన్యూ చేయాలి. గ్రూప్ 1 సర్వీస్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, దట్ విల్ గివ్ మోటివేషన్. అట్ ద సేమ్ టైం మనకి యూపీఎస్సీ కాంపిటెన్సీ ఉండి యూపీఎస్సీలో మనం సర్వీస్ తెచ్చుకోవాలనుకుంటే రిలాక్స్ అవ్వకూడదు, మా ఎఫర్ట్స్ అనేది కంటిన్యూ చేయాలి. నేను కూడా మా ప్రయత్నం మేము చేస్తాము, మీరు కంటిన్యూ చేయండి. సో మీ ఫోకస్ ఏముంటుంది అనేసి మీరు ఒకసారి మీలాంటి అభ్యర్థులకి, అంటే ఇప్పుడు మనకి మార్క్స్ వచ్చిన తర్వాత 480 ప్లస్ 490 వచ్చిన వాళ్ళు ఏదో ఒక సర్వీస్ వస్తుందని కాన్ఫిడెన్స్గా ఉంటారు. 460, 450 వచ్చిన వాళ్ళు, నేను కూడా ఒక స్టూడెంట్ ఫోన్ చేసి బీసీబీ ఈజ్ ఆల్రెడీ ఇన్ గ్రూప్ 2 సర్వీస్, డిప్యూటీ తహసీల్దార్, ముందు వచ్చిన తెలంగాణ దాంట్లో నాకు మున్సిపల్ కమిషనర్ వస్తే బాగున్నాయేమో. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే 450 పైన వచ్చిన శాంపుల్స్ డబుల్ డిజిట్లోనే ఉన్నారు. మనకి ట్రిపుల్ డిజిట్ వెళ్ళలేదు, మనకునేది ట్రిపుల్ డిజిట్ కదా, 563 ఉన్నారు. మన దగ్గర శాంపుల్ తీసుకున్నా కానీ 450 ప్లస్ వచ్చిన వాళ్ళు సో మనకి డబుల్ డిజిట్లోనే ఉన్నారు. ఐఎమ్ హోప్ఫుల్ దట్ మీరు కంపల్సరీ మంచి పొజిషన్కి వస్తుందని అనిపిస్తుంది. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ నైపుణ్యత ప్రోగ్రాంలో మీరు తీసుకున్నాం కదా, నైపుణ్యత ప్రోగ్రాము మనము ఎంత కన్సిస్టెన్సీగా పెట్టామో టీజీపీఎస్సీ నుంచి నేను చాలాసార్లు వచ్చి గమనించినప్పుడు మీరు ఉండేవాళ్ళు. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము వల్ల అవుట్కమ్ ఏంటి అనుకుంటున్నారు? సార్ ఆన్సర్ రైటింగ్ వల్ల నేను డైలీ దానికి తీసుకునే సార్, డైలీ వచ్చి 5 ఆన్సర్స్ రాసి వెళ్తుండే. సో కన్సిస్టెంట్గా నాకు తెలియకుండా నేను ఆన్సర్స్ అనేది కంప్లీట్ చేయడం నేర్చుకున్నాను. ఇనిషియల్లో చాలా కష్టం అవుతుండే సార్, కానీ రాను కంటిన్యూస్గా రాస్తే ఇంప్రూవ్ అయింది. ఇంకోటిసారి పోస్ట్పోన్ వల్ల నా ఫుల్ లెంత్ రాయలేకపోయింది. కానీ మీరు 2 years తర్వాత అయినా సరే సార్, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మళ్ళీ పెట్టినారు, మళ్ళీ వచ్చి మళ్ళీ రాసి కంప్లీట్ చేసి వెళ్ళినాయి సార్. సో ఆన్సర్ రైటింగ్ నాకు తెలియకుండా నేను చాలా ఇంప్రూవ్ అయింది సార్. నేను కూడా చాలా క్లాసెస్ ఓరియంటేషన్ తీసుకున్నాను, ఏ సందర్భంలో పోస్ట్ పోయిన్ అయినా కానీ లేకపోతే అప్పుడప్పుడు ఆ క్లాసెస్ ఓరియంటేషన్స్ మోటివ్ అనేది మీకు రిసీవ్ చేసుకున్నారని అనుకుంటాను. ఎలా అనిపించేది ఆ క్లాసెస్? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. నాకేంటంటే చాలా పర్సనల్ గైడెన్స్ లాగా అనిపించింది సార్. ఆ క్లాసెస్ అయినా సరే నాకు చెప్తున్నట్టే అనిపించింది, చాలా మంచిగా ఉండే. అవే ఇంప్లిమెంట్ చేసినా ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా కంప్లీట్ చేసిండే సార్ పేపర్స్.
ఇప్పుడు మీకు రేపు ఫైనల్ జిఆర్ఎల్లో మనం మన ర్యాంకింగ్ వచ్చినప్పుడు మీ గురించి మనవాడు హైదరాబాదు మన నాంపల్లి దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే మల్టీ జోన్ 2 అనేది మీ గురించి సెట్ చేస్తారు. న్యూస్ పేపర్లు కూడా మీ గురించి సెట్ చేస్తుంది. సో అలాంటి స్కోప్ లేకుండా సో ప్రతి ఆస్పిరెంట్ని నేను అడిగేది ఏంటంటే మనము ఎక్కడి నుంచి వచ్చాము, మన పేరెంట్స్ ఎవరు, మనం ఎక్కడ చదువుకున్నాము, ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తాము, ఎందుకు సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము, రేపు ఇలా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మేజర్గా ఉండాల్సిన ట్రైట్స్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి మీ మాటల్లో? ఒకటి సార్, మనం ఎందుకు చదువుతున్నామో ఫస్ట్ క్లారిటీ ఉండాలి సార్. సర్వీస్కా లేకపోతే ఏ మోటివేషనో క్లారిటీ ఉండాలి. ఇంకోటి ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు మినిమం టైం అనేది అలొకేట్ చేయాలి సార్. మినిమం 2 years అనేది అలొకేట్ చేయాలి. చేసిన తర్వాత కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉంటే మనం టాపర్ కాకపోయినా యావరేజ్ స్టూడెంట్ అయినా వీ క్యాన్ డూ సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మనం కన్సిస్టెంట్గా సిన్సియర్గా డెడికేటెడ్గా చదివితే వీ క్యాన్ డూ మినిమం 2 years. ఇంకా డెడికేషన్ బట్టి వీ క్యాన్ డూ గెట్ ఎనీ సర్వీస్ అని నా అభిప్రాయం సార్. కానీ క్లారిటీ సార్, మనం ఎందుకు చదువుతున్నాం అది అనేది త్రూఅవుట్ ప్రిపరేషన్ ఉండాలి. వై ఐఎమ్ ఇంటూ దిస్, వై ఐఎమ్ నాట్ ఇంటూ సమ్ ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ సర్వీసెస్, నేను ఎందుకు ఇందులో ఉన్నానని త్రూఅవుట్ జర్నీ అనేది మైండ్లో ఉంటే వీ కెన్ ఈజీలీ డూ అని నా ఒపీనియన్ సార్. మీ పేరు, మీ నేటివ్ ప్లేస్, ఎక్కడ చదువుకున్నారు, స్కూలింగ్ ఎక్కడ చేశారు? నా ఫుల్ నేమ్ సూర్ణ ఆదర్శ్ గౌడ్. నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. స్కూల్ గిట్లా హైదరాబాద్లోనే న్యూ క్యాంబ్రిడ్జ్ హై స్కూల్ అని, ఇంటర్ నారాయణ కాలేజ్ అండ్ బీటెక్ శ్రీ హిందూ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో చేసిన సార్. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ వాజ్ ఇన్ టు దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్. తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుండే, బట్ ఐ కుడెంట్ క్లియర్ ప్రిలిమ్స్ ఫర్ 2 times, for 3 times. Then parallelly I was also preparing for Group 1, Group 2 services. ఇప్పుడు ప్రెసెంట్ Group 1 రిజల్ట్స్. మీకు కాన్ఫిడెన్స్ వస్తుందా మీ మీద మీకు ఇప్పుడు? సార్ ఇప్పుడు యూపీఎస్సీ కొట్టగలని ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. ప్లస్ ఇంకోటి కాన్ఫిడెన్స్తో పాటు నాకు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయాలనేది ఉంది సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ మోటివేషన్. ఇంకో 2-3 అటెంప్ట్స్ అయినా ఇంతే మోటివేటెడ్గా ఇవ్వాలి. చాలా యంగ్ ఏజ్ ఉంది, ఎనర్జీ ఉంది. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ అండ్ రికమెండ్ మనకి గ్రూప్ 1 సర్వీస్తో పాటు అక్కడితో ఆగకుండా యూపీఎస్సీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్రూప్ 1 సర్వీస్ వచ్చిందనుకో, డీసీ వచ్చినా మనం డైరెక్ట్ ఐఏఎస్ రావడానికి 7 to 9 years పడుతుంది. మొన్న ఏబిపిఎస్సి గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా సో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా నైట్ కూడా ఒక అతను ఫోన్ చేశాడు నాకు, మా ప్రవీణ్ కుమార్ అని. ఈజ్ వర్కింగ్ ఇన్ భీమవరం ఆర్డీఓ. నాకు ఒక్కొక్క అటెంప్ట్ ఉంటే నేను ఐఏఎస్ అయ్యే వాళ్ళని. ఎందుకంటే వీసీ జరిగినప్పుడు, వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు పక్కన మనకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఉంటారు. ఆ సీట్ నాదనుకునేవాడిని. అది ఉంటుంది. సో బట్ ఎనీవే ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ స్టిల్ సో దట్ మా మైండ్లో అప్పుడప్పుడు ఉంటుంది. సో ప్లీజ్ స్ట్రాంగ్లీ రికమెండ్ యాజ్ ఎ మై వర్డ్ అండ్ యువర్ వర్డ్. ఎవరికైతే ఏజ్ ఉండి ఎనర్జీ ఉండి వాళ్ళని గ్రూప్ 1 స్థాయిలోనే ఆగిపోకుండా యూపీఎస్సీ ఉంటే వీలైతే ఆ జర్నీ కంటిన్యూ చేసేయమని చెప్పండి. ఇంకా మనకి అయిపోయింది, నవ్ ఐఎమ్ డన్ విత్ మై ప్రిపరేషన్, ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ అదంతా మనం చూసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ రిలాక్స్. బట్ ఏజ్, ఎనర్జీ, అటెంప్ట్స్, ఆ మోటివేషన్ ఉన్నప్పటి వరకు మనం యూపీఎస్సీ కొట్టేసేయాలి. ఆ డిప్యూటీ కలెక్టర్ వచ్చినా కానీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, మీకు టైము, ఏజ్, కాంపిటెన్సీ ఉంటే ఇది మనకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వచ్చిన వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మీకు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, యూపీఎస్సీ చదువుతూ ఉండొచ్చు. సో లెట్స్ మోటివేట్ యువర్ సెల్ఫ్, సో డూ యువర్ బెస్ట్. సో ఈ నేపథ్యంలో సివిక్ సెంటర్ గురించి మీ మాటల్లో సార్ ఈ కంటెక్స్లో సివిక్ సెంటర్ ఇంకా మేము ఏం చేసాము, మా సర్వీసెస్ ఎలా ఉపయోగపడ్డాయి సార్? నాకు పర్సనల్లీ మీతో ఒకటి ఉండే సార్, ఎప్పుడు ఏ మాక్ ఎగ్జామ్ పెట్టినా, ఏ సెంటర్లో పెట్టినా సార్ యూస్ టు బి అవైలబుల్. మాక్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతుండే ఈ పేపర్ స్టాండర్డ్స్ ఎట్లుండే, ఏ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయని. నేను పర్సనల్గా మీతో వచ్చి ఇట్లా చాలాసార్లు మాట్లాడినా సార్. సో చెప్తాను సార్, పాలిటీలో ఈ క్వశ్చన్స్ టఫ్ అనిపించినాయి, కొన్ని ఈజీ అనిపించినాయి, ఇట్లా సార్ ఎగ్జామ్ అయిన తర్వాత అందరు స్టూడెంట్స్ మాట్లాడి ఇన్పుట్ తీసుకొని వెళ్తుండే సార్. అది నాకు చాలా మంచిగా అనిపించింది. కంపారిటివ్లీ వేరే ఇన్స్టిట్యూట్కి ఏదో మాక్ పెట్టినామా లేదా అన్నట్టు కాకుండా వచ్చి ఇన్పుట్స్ అయితే తీసుకున్నారు సార్. ఆ రోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా మీరు ఇంత డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతున్నారంటే
సమ్ పేపర్స్లో రిఫ్లెక్ట్ అయింది సార్ అది. సో అందుకే ఏది ఎక్కువ ఆలోచించకుండా ఆ పేపర్స్ టెస్ట్ రాయడం, అవే రివ్యూ చేయడం, మీరు చెప్పిన ఇన్పుట్ తీసుకోవడం, అవిటికే స్టిక్ అయినా సార్. వేరే ఓవర్ థింక్ చేయలే, ఎక్కువ ఒపీనియన్స్ ఇలా తీసుకోలేదు సార్. అవే స్టిక్ అయ్యి అవే రాసిన. టుడే ఐ గాట్ దిస్ రిజల్ట్స్. నిన్న కూడా ఒక నైట్ మిస్ అనుషతో మాట్లాడుతుంటే, అనుష మార్కెట్లో మనకి చాలా సర్వీస్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ లైక్ ఎ సర్వీస్ కాంపిటీషన్ అమాంగ్ మెనీ కాంపిటీటర్స్. మేము 2021లో పెట్టాం ఇన్స్టిట్యూట్. సో వీఆర్ న్యూ టు ద సర్వీస్ ఫీల్డ్. మీకు ఒక ఇన్స్టిట్యూట్ని అమౌంట్ పే చేయడం కంటే కూడా ట్రస్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఆ ట్రస్ట్ ఎందుకు వచ్చింది? సార్ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ఫస్ట్ ఇదే సివిక్ సెంటర్ మీద రిలే అవ్వచ్చు. ఫస్ట్ టైం గ్రూప్ ప్రిలిమ్స్ క్లియర్ అయినాక నేను 3-4 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిన, వాళ్ళ ఓరియంటేషన్స్ అన్నీ విన్నా. 4th ఇన్స్టిట్యూట్ వాజ్ సివిక్ సెంటర్ సార్. అక్కడనే వచ్చిన తర్వాత నాకు కలర్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ చాలా న్యాచురల్గా, అంటే ఇక్కడ ప్రెజెంటేషన్ ఇట్లా అంత ఎఫర్ట్స్ పెట్టి చేసినారు. సో నాకు అక్కడనే అర్థమైంది సార్ మీరు ఎంత డెడికేటెడ్గా, ఎంత క్లియర్గా చెప్పాలనుకుంటున్నారు ఏదైనా అని. ఇంకా మీ ఓరియంటేషన్లో మీరు చెప్పినారు సార్ హౌ జర్నీ అనేది నైపుణ్యతలో ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు అప్పుడే ఇంకా క్లారిటీ వచ్చింది, ఇక్కడ వెంటనే జాయిన్ అవ్వాలని. వెంటనే జాయిన్ అయినా. మా ఫ్రెండ్స్ అందరు వేరే ఇన్స్టిట్యూట్ వెళ్ళారు సార్. ఐ వాజ్ ది ఓన్లీ వన్ ఇన్ మై గ్యాంగ్ హూ జాయిన్ సివిక్ సెంటర్. వెరీ ఇనిషియల్ సార్. అప్పటికి సివిక్ సెంటర్ మాకు తెలియదు సార్. టు బి ఆనెస్ట్ మాకు తెలియదు సివిక్ సెంటర్. ఓరియంటేషన్స్ వింటుండే మెయిన్స్ టెస్ట్ సిరీస్కి. నాకు ఈ కలర్స్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, ఆ ఓరియంటేషన్ క్లాస్లో స్టిల్ ఐ రిమెంబర్ సార్. ఆ రోజు మీకు వచ్చి ఓరియంటేషన్ అయిపోయినాక ఐ గేవ్ ఏ కాంప్లిమెంట్ సార్. మీ ఫ్రెండ్ కానీ కలర్స్ కానీ చాలా మంచిగా హంబల్గా అనిపించినాయి. సో ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ దిస్ అని చెప్పి అప్పుడు వెంటనే జాయిన్ అయినా డైలీ టెస్ట్ సిరీస్. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అయినా సార్. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచిగా ఉండే, ప్లెజెంట్గా ఉండే సార్. ఎక్స్ప్లెనేషన్ కానీ టెస్ట్ అవన్నీ చాలా మంచిగా ఉండే. సో ఇంకా నేను ఎక్కువ ఆలోచించి కూడా జాయిన్ అయినా. మీ సక్సెస్ టీమ్ సివిక్ సెంటర్ సక్సెస్. ఐ మీన్ 10th March 2025 నుంచి 10th, 11th, 12th, 3rd day. So we are almost receiving many compliments, people like you, and you have to join the service. సో మీరు సర్వీస్ వచ్చిన తర్వాత ఇదే మోటివ్తో సర్వీస్ చేస్తారని అనుకుంటున్నాము. వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ అస్ బ్యాక్. We could able to support whatever we could able to do. You have to motivate many people. At the same time you have to be yourself self-reliant and self-motivated. UPSC అనేది మీరు సక్సెస్ అయిపోయి దానికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ విల్ సపోర్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ టైం ఉంటుంది కదా మనకి, ఇంకా జిఆర్ఎల్ రావడానికి డాక్యుమెంట్ సర్టిఫికేట్ సిస్టమ్, మీరు మళ్ళీ ప్రిలిమ్స్ ఇస్తున్నామంటున్నారు. ప్రిలిమ్స్ నీట్గా ఇచ్చేసాయండి. ఇది మనకి సర్వీస్ వస్తుంది. నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. యాజ్ పర్ మై ఎస్టిమేషన్ ఆఫ్ ది మార్క్స్ యూ కుడ్ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. సో ఇది కొద్దిగా దూరంగా ఉండి మనకి మళ్ళీ మే ఉంది ఎగ్జామ్. May 25th ప్రిలిమ్స్ ఉంది, యూపీఎస్సీ ఉంది. August 22nd మెయిన్స్ ఉంది సార్. అవును. వెరీ లెస్. బ్యాలెన్స్ చేయండి. సో ఎంజాయ్ ది ప్రెజెంట్ మూమెంట్. సో ప్లాన్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ పేరెంట్స్. సో ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ డెఫినెట్గా. 460 ఎవరైనా దాటిందంటే నైట్ కూడా పాపప్ అవుతున్నాయి సార్. ఐ గాట్ 480, 490, 460. ఈ కేటగిరీ మాది, ఈ మల్టీ జోన్ మాది, ఇది వస్తుందా అది వస్తుందా. దట్ ఎమోషన్ అండ్ కమోషన్ వీ కెన్ అండర్స్టాండ్. బట్ వీ హ్యావ్ టు స్టిల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఫర్ GRL. This situation is very emotional testing, not only to you, not only for others, institutions also. Once again, so I must acknowledge our team, Civic Center, for making this day happen.